స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్. రోజు వచ్చి చెట్టు ఆగని చెప్తాను. ఇప్పటికే దీన్ని ఒకసారి వచ్చి నాశనం చేసింది. ఇక మళ్ళా చూడలే ఎట్లా చేసింది. దానికి దురద పెడతాను ఇది కదా. రెడీ కాలే ఇంకా వీడియో తీసుకుంటాను. మరి కొండగట్టు పోతాను. ఇక చూడండి ఫ్రెండ్స్, వీడియో తీసుకొని సత్క పనాల కొండగట్టు పోతానంటే డిస్టర్బ్ అవుతుంది. మంచిగా ముచ్చటెట్టుకుంటా పోతా. వీడియో తీస్తే అన్నట్టు మాట్లాడక వచ్చింది. ఏం చెప్పాలి? ఎన్నింటికి పోతారు ఇప్పుడు? బస్సు ఉంటాట కానీ ఇంకా మేము టైర్ కాలేదు. కొండగట్టు ఉంటాయి డైరెక్ట్ లక్షపేట నుంచి. లక్షపేట నుంచా? సరే మెల్లగా మంచిగా పోయి మంచిగా రాలి. అర్థమైందా? వీడియో తీసుకుంటే అయిపోయి సబ్స్క్రైబర్లు చూస్తారుగా. సబ్స్క్రైబర్లు అంటే ఇష్టం లేదు. పోతాను. అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇవాళ ఇత్తనాలు పెడతాను అన్ని మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఓన్లీ ముందే పెట్టరు కథ కాల్చుడే. తీత ఇల్లు డిస్టర్బ్ కదా. ఇక్కడ మన వాళ్ళను అంటే ఇన్స్టాలో ట్యాగ్ చేయండి అంటే పెట్టాంగా ఇంత ఐటిప్స్ అని చేసిండు నాకు. చూసిన చెట్టాలకు రాక చింతకాయ పడ్డది కూడా. మీకోటి కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు అయ్యి దానికి మరి అద్దు మనం వేసు తాతనే అంటే ఇలా ముచ్చటేటో మీకు అర్థం ఉంటుంది. బాగా రోజుల తర్వాత ఇక మన భూమి దున్నిస్తాను. ఇక్కడ దున్నిస్తారు. అయిపోతే పెద్ద పని అయిపోతుంది కానీ చురుకొచ్చాడు శ్రీ. ఈసారి ఫుల్ చెట్లు పెడతాం కానీ పెడతాడు. అన్ని కూరగాయలు పెడదాం, అవి పెడదాం. బాగానే ప్లాన్ చేస్తాను. పెసాలు కందులు మరి దున్నుడైతే అన్న మంచిగా రేవు కొద్ది దున్నుతాను. మంచిగా దున్నుతాను. అక్కడ బుడదగ్గరికి చెట్టు పుట్టింది కానీ అదొక్కటి చెప్తాను. ఇట్లా ఈ స్తంభాలు చేయబట్టి అల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇళ్ళకు కూడా వచ్చింది. నేనేం చెప్పాలి, మంచి డ్రైవరే దొరికింది. ఫస్ట్ టైం అన్న దుండు. ఇంతకుముందు అన్న దున్నా గిత్త గిత్త రాలే. ఏ మూలలకు సందులకు అస్సలు రాలే. ఆడిదాన్నే ఈడి దీన్నే గంతల్లో కొట్టేసిండు. గిత్త అస్సలు మన వాళ్ళ కోలన్న అంటే గిట్ట ఇరుకుతా ఉన్న కాడ దున్నుడు ఉంటే ఈ అన్ననే విలువలు మంచిగా దున్నుతాను. ఎన్ని చూడాలి, వెనుక చూడాలి, ముందట చూడాలి. దున్నుతున్నా వెనుక చూసుకుంటా దున్నాలి. మళ్ళీ ముందరికి కరెక్ట్ ట్రాక్టర్ పోతుందో చూడాలి. ఇప్పుడు అన్ని తంబాలేనా ఏటన్నట్టు గుద్దిందంటే ఎరుగే పీక్తాయి కదా. కానీ మంచిగా రేకొద్దు దున్నుతాను. ఏంటిదే భలే వచ్చింది సాట్గా గిన్నె దాకా వచ్చింది అనుకుంటాం కాదు. మనం ఏంటా మొన్న అంతా వీక్తిని వీళ్ళకు రాడు ఎట్లా అన్నట్టు మేమేమి ఇక మొత్తం పొసి అయిపోయింది మట్టి. కానీ క్లబ్ వేసినట్టు ఇప్పుడు వాళ్ళు వేయాలంటే గింత లోతు తవ్వుతారు. తవ్వి గడ్డి తీసేస్తారు. గింత లోతుకి ఎందుకు తవ్వుతారు? మంచి తాతను అన్ని మడులు చేయాలి 4 రోజులు. అవి పెసాలు, కందులు, శనగలు, బొబ్బర్లు, ఈ ముక్కు
మెల్లగా తాడదేవి తట్టే పడతావు శ్రీ. ఆ చెట్లల్లో ఎప్పుడు ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ ఆకు రాలితే మొత్తం సాఫ్ చేసుకోవాలి. ఎంత సాఫ్ చేసినా మళ్ళీ 4-5 రోజులకు మళ్ళా గదే బాగోతం అవుతుంది. ఉండే కన్నా పొద్దు కదా ఉండే కంటికి నయం కదా. చింతకాయ మనది ఏంది మనది రైటే తినకుండా చూసిన చెట్టాలకు రాక మనకు చింతకాయ పడ్డది కూడా బొత్తితో వలిగింది కానీ పుల్లార పెట్టు. చింతపండు ఎట్లున్నది నల్ల ఫస్ట్ దేవునికి పెడతారు కానీ చింతపండు కూడా దేవుడు తింటాడు చింతపండు. ఉంది ఫుల్ ఒక్కటే పడతలేదు కానీ మరి ఇట్లా చెట్టాల కథ గిట్ట ఒక్కటే పడ్డట్టుంది. లేకుంటే ఆల్పోయింది మనది అవలాన్ని తింపేసిందా. ఏ గద వాళ్ళు తింపేస్తారు కానీ మంత్రం చేసి వేస్తారు వాళ్ళు. ఏంటిదే కాయ ఉంది గల్ల చిన్నదే. అవును మధ్యలో పండే. ఇంకోసారి చింతపండు కోవల దగ్గర కోవాల్సిన అవసరం లేదు. చింతకాయలే కాదు, మామిడికాయలు, ఈ కొబ్బరికాయలు, ఓ బొచ్చడు రకాలు ఉన్నాయి మన దగ్గర చెట్లు, మీకు తెలిసిందే. అన్నిటికంటే మనకు ఎక్కువ అరటికాయలు అయితే కూర అరటి. మళ్ళీ ఇవి ఎక్కువ మేము తినం. అందరినీ తినుల్ని అని అడుగుడే. గెలైన ప్రతిసారి మాకు ఇది ఒక టాస్క్ అవుతుంది. ఒకటేసారి 3, ఒకటేసారి 2 పోయి చూసినావా, అది రేవంటారు. ఇవే ఉన్నాయి మళ్ళీ ఇవి కూడా సేమ్ అరటి. అంటే అరటి పండ్లల్లో 1000 రకాలు ఉంటాయి తెలుసా ప్రపంచవ్యాప్తంగా. నిజంగానే అన్ని ఒక్కొక్క తీరు అవి అని ఇవన్నీ కొన్ని అలా తిని మంచికి 2 ఇంటికి 2 అన్నట్టు అంతే. ఎప్పుడన్నా గిట్లా ఎక్కతక్క అరటి పండ్లు వెళ్తే మేము ఏం చేస్తామంటే అన్ని పోగులేసి, అంటే కదా దసరా మేక పోగులేసినట్టు వేసి మన వాళ్ళకి పంచుతాం. మీకు కూడానా? తీసుకో, ఎన్ని కావాలి తీసుకో. మంచిగా పెద్ద కూర ఒకటి పండు వండే వరకు ఇంకోటి రెడీగా ఉంటుంది. అది కొంచెం పెద్ద వరకు ఇంకోటి రెడీగా అవుతుంది. మంచిగా ఉంటాయి. ఈడొకటి కూడా ఉన్నది చూసిన. కానీ ఎప్పుడు చెత్తాలకైనా మంచిగా అనిపిస్తుంది. ఏమన్నా తెంపుకున్నప్పుడు కానీ, ఏమన్నా తిన్నప్పుడు కానీ, ఏమన్నా కొత్తగా కాసినప్పుడు కానీ మస్తు అనిపిస్తుంది. నిమ్మకాయలు ఘోరంగా కాసినాయి రా. చూసిన మన వాళ్ళు ఎట్లా శాతాలు వాళ్ళకి ఇప్పుడు కనబడ్డాయి. నేను మొన్న శ్రీ మంచి గట్టె దీనికి నీళ్లు అని అంటాను. మొన్ననే మందు ఇట్లా ఏమంటారు ఏదో కొట్టింది. అట్టిగానే ఫస్ట్ చూసిన మన నిమ్మకాయలు ఎంత పెద్ద నేను కదా అనుకున్నా. నువ్వు నిమ్మకాయలు తెచ్చుకో చెప్పు పొల్ల కన్నా చూడు. మన కన్నా ఉన్నా నేను ఎంత చెప్పాలి. మనం ఎంత తిరుగుతాం అసలు నిమ్మకాయలు. ఏదో ఆటో ముట్ట పెట్టిన చెట్టుకి అయినాయి. మంచిగా 4-5 చూసిన మన వాళ్ళు ఎట్లా శాఖ అయినా పిట్టగుడు కూడా కింద చూసిందా మళ్ళా ఏడ పడతాడు ఇక చూడు ఈడోటి. మనం మళ్ళీ ఒకసారి మేక కొత్తాం చూడు శ్రీ. దాన్ని ఎరువంతా దానిలో పోద్దంతా కాదు చూసిలా నీక ఇక చూడు ఎన్ని పిందెలు ఉన్నాయి. దాదాపు 50-60 అయితే ఇవన్నీ పిందెలు. ఇగో ఇక అవన్నీ పిందె. ఇక ఈడ హోని ఎప్పుడు చూసినా గిడ చూడు. ఇక అక్క గుత్తే ఇగో తిరుగుడు అవసరం మంచి కూడా మొక్కి ఫస్ట్ నిమ్మకాయ
ఇక పండుతుంది అంటే ఇక అయినట్టు ఇక ఎట్లా తెంపుకోవచ్చు. తెంపుకుంటే మనకు ఆడ అయితే మటన్లకు. మీకోటి ఇగో కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు అయితే దానికి కాదు నువ్వే పెట్టినావు. చిన్ని చూసేదానిగా కొంచెం ఒక అట్లా పెట్టిన మన వాళ్ళు ఎంత రియాక్షన్ ఇస్తారా అని. ఎందుకన్నా మరి లేకి మొక్క అనాడ పెట్టిన మా ఎల్లిపై మళ్ళీ అన్ని వీక్తాంది మా అమ్మమ్మ ఇడర్ని. కొన్ని ఊరినాయి కానీ ఇవైతే అసలు ఊరలే చిన్న చిన్నగా అయినాయి ఈసారి. చూసిందా జాంకాయలు కూడా ఫుల్ అయినాయి. బలం మందు కొట్టి నా నీళ్లు పడతా ఇక చీపులు చేస్తాను కూర్చున్నారు. అవి చీపులు కానీ ఇడికి లేవకుండా 2 అయితే చూడాలి. ఏడు అంగులు ఈడ ఈ ఆకెనక చూడు. అబ్బడి ఇంత కాడమ్మండి అదే కూరగాయలు ఉన్నాయి చెప్తే పాపం నా పరి ఇందరు ఒక గుర్తుంచు గా గుర్తు. మేము ఇది ఎట్ట తీసుకురా అని చూస్తాను. ఇక పొట్లింగ్ అయి ట్రాక్టరా గిత్త పెద్ద గుంజి పారేసాను. మేము ఎట్ట గుంజి చేస్తున్నా అని చూసినాం. ఈ తవ్వి తీసుకురా అంటే గోంత కట్టామా గుంజిన వాళ్ళే ఎంత అందంగా కనబడతాను. ఎట్లా దున్నిన వాళ్ళు ఆడోళ్ళుగా పౌడర్ వేసుకున్నట్టు అయింది. ఎంత నీట్ గా అయింది, ఎంత మంచిగా చేసిండు అప్పు. ఏమో మీకే తెలుసు. థ్యాంక్స్ అన్న. ఎంత అన్న ఇచ్చేద్దా ఎలా ఇక మీకు తెలుసా దాన్ని బట్టి ఏం చెప్తాను తెలుసు కానీ చెప్పవు. వేయించిన ఎప్పుడన్నా విత్తారా అన్న? షూటింగ్ లో ట్రాక్టర్ వాడుకుంటాం మంచిగా. ఓకే థ్యాంక్ యూ. మస్తు దున్నాడు, మంచిగా దున్నాడు అన్న. షూటింగ్ అయింది కానీ ఇక్కడ పని అయితే మంచిగా అయింది. 2 వద్దులు షూటింగ్ తీసి అంటే కంటెంట్ షూటింగ్ తీసి యాలోకి గడ్డ అంతా తత్తాడు. చచ్చిన వాళ్ళు అన్ని ఎదురేసి కదా విత్తనాలు పెడతాం. ఇవాళ విత్తనాలు పెడతాను అన్ని మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నాం. వర్షం వస్తాను కొంచెం సింపుల్ గెరిగితే విత్తనాలు పెడతాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెడతాను చూస్తాను. 5 మళ్ళీ చేసినాం. వర్షం బాగా వస్తాను. ఇటు కూడా చేసినాం, అక్కడ చేసినాం. మిరపకాయ పెడతా అనుకుంటాను, మిర్చి, ఈడ టమాటా. ఇక వీళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. వాళ్ళ బెండకాయ, అల్చంత, గోరుచిక్కుడు, వంకాయ, కొత్తిమీరలు, అటు మక్క పెట్టినాం. కనబడుతుందా? మీరు ఏమైనా పెట్టిలా ఉట్టిగానే వచ్చిందా భూమి? కొంతమందిని మన వాళ్ళను అంటే ఇష్టాలు ట్యాగ్ చేయండి అంటే పెట్టంగా పెట్టిన తర్వాత ఎట్లయింది అది అని చెప్పినాం. చూద్దాం ఓవర్ రెస్పాన్స్ అవుతారో ఏమో చూద్దాం. మన వాళ్ళు రావాలి అని కొన్ని రెడీ అయిపోయాక అలా అచ్చుడితోనే సింకులు పడ్డా మంచిగా పెట్టేద్దాం కదా. బాగా అంటాడు మమ్మల్ని. ఏంటిది స్పినాచ్ ఉంటే పానిషి అంటాడు. ఏంటి అది? ఓవర్ యాక్షన్. ఏమన్నావు చెప్పవు. పెడతాం ఈ విత్తనాలు పెడతాం. ఈ వీటిలో వర్షం తగ్గింది, ఎండలే ఏమేమి పెడదాం ఆయనక? బెండకాయ ఎలా పెడదాం? అని ఉందా లొకేషన్? దాదా గణసిక్కులు అంటారు. గణసిక్కు ఎర్ర కూడా గణసిక్కులు ఎర్ర ఉంటాయి. ఈ గోడి చిక్కుడు, బెండకాయ ఎన్ని 3 ఎత్తారంటే సరే. మంచిగా ఈ చెట్టు కావాలి 3 రోజులకు. 3 రోజులకి ఇటు ఒడ్డుకు దగ్గర ఇప్పుడు గడ్డ అయింది అనుకో ఇట్లా దవ్వుకోవచ్చు. సరే పెట్టు. దేవుడ మంచిగా దూరమా? ఏంగా ఎంత మంచిగా అవుతుంది.
ఇక నేను వచ్చేసి బెండకాయ అయ్యా మన్ని కింద పడే గారు బెండకాయ పెడతా. ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును. లక్షలపేట దగ్గర తెప్పించినాం, మరి అవుతుందో కాదో మంచిగా. కానీ ఒక్కొక్కటి 2 రూపాయలు, ఇది తెలుసా నారు? ఒక్కొక్కసారి ఒక మిరపకాయకి 2 రూపాయలు రేటు పడుతుంది తెలుసా మరి నీకు? ఒక్కొక్కసారి ఒక మిరపకాయకి 2 రూపాయలు కూడా పడే అన్ని రోజులు అది ఉంటాయి. మన అదృష్టం మంచిగా కాస్తే కాయచ్చు. బెండకాయలు గోర్చిక్కుడు అయిపోయినాయి, ఇప్పుడు వంకాయ నారు. నేను గోరుచిక్కుడుకాయ పెట్టిన, శ్రీకి ఇష్టమైన బెండకాయ శ్రీకి ఇష్టమే, గోరుచిక్కుడుకాయ శ్రీకి ఇష్టం. నాకు అన్ని ఇష్టమే చెట్లుగా నేను కూరగాయలు కూరగాయలు కూడా ఇష్టమే. అంటే మనకాడ వంకాయ అంత ఇష్టం కదా బెండకాయ తిన్నట్టు అట్లా, అందుకే అంటాను. ఇవిడ ఈ మాడి చెట్టు కాడ 4 గుడ్డలు కాకరకాయ ఎత్తా. ఎట్లున్నది ఈడ అంటే ఇక పప్పు వేసి గిట్ట ఎత్తాం, ఇటు వారి తట్టి ఎత్తా. నీడకు చెట్టు నీడకు వెరిగా అంటారు కానీ ఈడేసి ఇటు వారి తట్టి ఎత్తా. చిత్తట్ల పెరుగుతాయి, ఒక్కొక్క కాడ ఎట్ట పెరుగుతాయి చిత్తట్లనే కాకరకాయ చెట్లు అవి. మరి మనం పెడితే వీటికి సోకు పెరిగాయి. సరే గిడ పెడతా, గిట్టు పెడతా. ఎందుకంటే కొంచెం ఇది బండమూరం అన్నమాట, నీళ్ళు ఆగేది కానీ ఇలా పెడతా. ఏ ఇత్తనమైనా కొన్ని పెట్టేటప్పుడు సన్నగా ఉన్నకి వెళ్ళి పెట్టాలి. ఇక సన్న ఉంది ఇక చూసిందే. చేతులు మంచిగా కావాలంటారు కొంతమంది, చేతులు మంచిగా అంటారు. ఈ మొలకెత్తుతో వెళ్తాయి మన ఏసోటి చేతిలో ఏమని. అయిపోయింది ఇత్తనాలు పెట్టుడు. నువ్వు బీరకాయ అటు పెడతాను, బొంద పెట్టినట్టు కానీ మొలకెత్తుతాయి. అట్లా మనుషులు కూడా మొలకెత్తిన అనుకో ఓన్లీ బొంద పెట్టరు కదా, కాల్చుడే. సరే ఇప్పుడైతే అయిపోయింది. ఇక్కడ ఒక కాకరకాయ గుడ్డ పెట్టిన, కట్టెలు కూడా పెట్టిన. ఎందుకంటే కొంచెం చిన్న చిన్న మొలకలు వెళ్ళిన వాళ్ళు కొంచెం సపోర్ట్గా ఉంటాయి అన్నట్టు. ఇంకో ఈడ బీరకాయ పెట్టిన, సంబరానికి ఇస్తాయి మొలకెత్తినప్పుడు. బాగా మట్టి కూడా కప్పొద్దు అంటారు మళ్ళీ, ఓన్లు ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. ఇక అట్లయినా చిక్కుడు చెట్లు ఎత్తాం. చిక్కుడుగా గణేష్ చిక్కులు పోతే అయిపోతాయి మొత్తం. అవి ఉన్నాయి కదా ఏంటి శతాకు చెట్లు, అవే పబ్బులు అయిపోతాయి. ఇగో ఈ పెద్ద బీరలు, ఇవి చిన్న బీరలు. చిన్న బీర ఇత్తనాలు ఎట్లా ఏర్పడతాయి అంటే ఇవి స్మూత్ ఉంటాయి, ఇవి కొంచెం గరుకు ఉంటాయి. పెద్ద బీరలు అన్నట్టు పెద్దగా పెట్టుకోవాలి. లేట్గా వస్తాయి కానీ పెద్ద పెద్ద ఒక్కొక్కటి 1/2 కిలో అట్లా ఉంటాయి. చిన్నవి పెట్టుకుంటే నెలకే వస్తాయి కానీ చెట్టు కూడా చెప్పలేం భూమిని బట్టి. చెట్టు అయితే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఇక కొంచెం హెల్తీగా అయితే కొన్ని రోజులు ఉంటాయి కానీ ఎంతైనా కానీ పెద్ద బీరలు ఉన్నట్టు ఉండే. స్తంభాల సూటిగా ఎత్తాన్న బీర, ఆ స్తంభాల సూటికి ఇంకేమన్నా. ఇగో ఈ మడంతా ఎరుపనారు పెడతాం. అనికతో ఎందుకు పెట్టిస్తాను అంటే ఇది ఊరికి వదురుతాయి. కొంచెం ఇది పెడితే కొంచెం కారం ఎక్కువ ఉంటాయని. అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. ఈడ టమాటా చెట్లు పెట్టినాం, ఇక వంకాయ పెట్టినాం. గిన్నె వంకాయ ఎక్కువ తినామని అటు మిరపకాయ పెట్టుడు అయిపోయింది. మిరపనారు మంచిగానే సరిపోయింది. 100 చెట్లు తెప్పించినాం చాలే. ఇప్పుడైనా మేము అందరికీ ఇచ్చుడే, ఎందుకంటే మనకి భూమి బాగుంది కదా. ఒక్కొక్కరు గిన్నె కానీ ఒక్కొక్క గీ మళ్ళా మందం పెట్టుకుంటారు కూరగాయలు అంతే. మనం ఇదంతా వేసుడు, అవన్నీ అంటే ఎరువు అయిపోయింది. మస్తు మందికి అయ్యోటి పంచడం ఇప్పుడు బాగా కాక ఇక మేము కూడా సాలించుకున్నంత పురుగచ్చుడు కాండి ఎందుకు గన్నిగానే పెట్టుడు అని చెప్పానంటే ఎక్కువనే. ఒకసారి అయితే టమాటాలు గోన్న అయితే మా అమ్మమ్మ వచ్చినప్పుడు చూసి షాకంది, బాగానే పడ్డాయి కానీ అది కూడా వీడియో తీసి పెట్టిన గిన్నె అని. అంటే ఒక్కొక్కరు ఇక అమ్మ పోతారు కదా పెట్టలు గట్లా పెట్టిన గిన్నె అన్నిటికీ. పోయినసారి గోన్ని కాసినాయి ఎన్నిసార్లు బొచ్చడు వెళ్ళినాయి. పెట్టుకునే మనము ఎన్నెన్న సార్లు తెంపుకోకపోతే మంచిర్యాలకి ఎన్నో సార్లు తెంపుకోకపోతే మాకైతే 5-6 కిలోలు తెంపుకోకపోతే 7-8 రోజులే. అప్పుడు కూరగాయలు కూడా కొంచెం బాగా ఇబ్బంది. చూద్దాం, ఎరువు కూడా చల్లి టమాటా మంచిగా ఉంటాయి. మేము మందులు ఎప్పుడు కొడతలేము, ఈసారి కొడతాం కానీ బయో మందులు అన్నట్టు.
అయిపోయింది. ఇక రేపు మళ్ళీ ఇంత పని అటు ఇటు మళ్ళీ చెట్టు ఏమైందిరా చెట్టుతో ముట్టేయాలి. ఎఫెక్ట్ కాదా? ఏమో మరి చచ్చిపోతారు పోయినట్టే లోపలికి మరి మరి అద్దు మనం వేసు తాతనేను అంటే ఏమన్నా కానీ ఇక చూసినా ఫ్రెండ్స్ ఇక గిట్టు ఉంటది వీడియోది కట్టుకొని వేస్తాడు కదా తాత ఏం కట్టుకొని ఇయ్యడు. మన వాళ్ళు అంటే బెండకాయ చుట్టూ తవ్వుతే ఏమేమి మా ఏమైనా ఆసారా సిమెంట్ మంచిగా ఉంటుందా మరి మంచిగా పని చేస్తుందా అని ఇంకొకటి ఇప్పుడే వెళ్తాను చిన్న ఇంత ముద్దుగా ఉన్నాయి ఈ సొరకాయ చెట్టుది చిక్కుడిత్తులు ఇవన్నీ మినుములు పెట్టిన ఎగ్గి వేలు గై గడ్డల ఇవందరూ పులగంత కావచ్చు ఈ కాకరకాయ గుర్తుందా ఇక్కడ చెట్టు కాడ పెట్టినాం కదా కాకరకాయని మంచిగా పబ్బెత్తే దీనికే వాకుతాయి ఇక కొంచెం ఎర్రబడ్డ వీటికైనా మందీసుడు తెలియదు ఇక తెప్ప చెట్లు ఎర్రగా అయినాయి కొంచెం అలిశాంతలు అయితే బొచ్చడు అయినాయి మనకి మంచిగా ఇక దీన్నే వాకుతాయి ఇంకా అయితే మీరే చెట్లు ఇగో ఈ తోటకూర ఎట్టెళ్ళినాయి మంచిగా ఉన్నాయి కదా సాత్క కంటే ఎంత సిరు పెట్టినా కానీ సాత్క వెళ్ళే నేను పెట్టిన వెళ్ళినాయి బెండకాయలు వెళ్ళినాయి నేను పెట్టిన అన్ని వెళ్ళినాయి గోరుచిక్కుడు గోరుచిక్కుడు ఆడోటి ఈడోటి చిక్కుడు చెట్టు అయితే ఎక్కువ కరవే లేకు ఇవే అయినాయి మొత్తం ఇక చూడండి బుడ్డు జీవులు గుడ్లు తీసుకొస్తాను ఎక్కడికి వెళ్ళి గుడ్లు తీసుకొచ్చి వీళ్ళు పెడతాను చూసిందా ఈ పిల్లలు అవి గుడ్డు జీవాలు ఇవి ఈ కట్టెని ఏంది అన్నాని ఇట్టనే ఉంచుతాను కానీ తీస్తా ఇల్లు డిస్టర్బ్ కదా ఎత్తాంగా పీకిన గడ్డ ఎత్తాంగా గిన్నె గుడ్లు వెళ్ళినాయి ఏం గుడ్లు ఇవి ఎలా కలిగినాయి పలగలే ఇవే అన్న ఇసుకల్ సంథింగ్ చేసి ఫ్రెష్ అది రాదు పెట్టి పీకిందంటే రాదు మళ్ళా పిల్లలు అయి పీకుతాయి కానీ తేటి అటు కదా ఇంత ఐటిప్స్ అని చేసిండు నాకు పొదుగుతుందా అని ఏ తొండలు పిండలు ఏ పొదుగాయి ఆ వేడికి అవి అయిపోతాయి పిల్లలు బయటకు వెళ్ళిపోతాయి ఇక చూడండి